మేడం ఏం చెప్తారు? సార్ నేను ఒకటి అడుగుతున్నా, గతంలో హోంశాఖ మంత్రి ఎవరు సార్? ఎవరుండే హోంశాఖ మంత్రి? మీరే చెప్పాలి మేడం, ఉన్నారా లేరా మంత్రి? తమ్ముడు అదే మహమూద్ అలీ గారు ఉండే మేడం. ఎస్ మహమూద్ అలీ గారు ఆయన ప్రగతి భవన్ లో కూడా రానివ్వలేదు. లేదు సార్, మీరు బయట ఇప్పుడు కొంతమంది ప్రగతి భవన్ లో కూడా రానియలేదు. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు తెలంగాణకి ఒక మంత్రి ఉండా అంటే ఉండు. ఇప్పుడు ఒకటి నేను చెప్పదలుచుకున్నా, గత ప్రభుత్వం వద్దని కర్రగాల్చి వాత పెట్టి ప్రజలు చీకొట్టిరు. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఒకటి మాత్రం సార్, హైదరాబాద్ అనేది డ్రగ్స్ కి ఒక అడ్డగా మారింది. అది మనం అందరం గమనించాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక్క రోజు అంటే దత్తాత్రేయ గారు చెప్పేది మేడం, మేము పకడ్బందీగా దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైమ్లు ఎక్కువ జరుగుతున్నాయి, తర్వాత కేసులు ఎక్కువ అవుతున్నాయి, తర్వాత డ్రగ్స్ సంబంధించి లైట్ తీసుకున్నారని చెప్తున్నారు. నివారణ చర్యలు లేవు, నివారణ చర్యలు లేవు, కంట్రోల్ లేదు సార్. గతంలో 10 మర్డర్లు 8 రేపులు జరిగినాయి. ఇవన్నీ ఆయన టీవీ ముందు వచ్చి కూర్చోగానే ప్రజలకు ఎవరు తెలియవు కాదు. చిన్న చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరిగినాయి, మర్డర్లు జరిగినాయి, రేపులు జరిగినాయి, అన్ని జరిగినాయి. గతం గురించి చెప్తే ఏమో సార్ వాళ్ళు అదే చెప్తారు, మేము చేసినామని కాదు. నిజంగా కూడా ఈ రోజు ఎవరైనా మద్యం తాగి పట్టుబడితే గవర్నమెంట్ ఈ రోజు గట్టిగా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇచ్చింది. ఫస్ట్ టైం పడితే ఆ 3 నెలలు జైలు శిక్ష 10,000 రూపాయలు అని చెప్తుంది. ఇవాళ డ్రగ్స్ ఈ రోజు నుంచి మొదలు పెడితే రేపు మార్నింగ్ వరకు డ్రగ్స్ విషయం కానీ, డ్రంక్ అండ్ డ్రైవే కానివ్వండి, ఈ దీంట్లో ఎవరు ఎగ్జామ్షన్ అనేది కానీ, ఎవరు పొలిటికల్ లీడర్స్ కానీ ఎవరు కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్ టైం దొరికితే మొత్తం 15,000 రూపాయలు జరిమానా వేసి వారికి కూడా జైలు శిక్ష అని కూడా చెప్తున్నారు. ఇంకొకటి సార్, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిండ్రు. ఇదొక బాధ్యత. మార్పు అనేది ఒకేసారి రాదు. మనం మార్చే ప్రయత్నం చేద్దాం. నీరు గార్చే విధంగా సొల్లు కబుర్లు ఆపేయండి. ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, పద్ధతిగా ఉండండి, అసెంబ్లీకి రండి, భరోసా కల్పించండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో ఉంటే ప్రతిపక్ష నాయకుడు రాడు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో మమ్మల్ని రానియలేదు. ఇంకేం మాట్లాడుతున్నారయ్యా మీరు? ఇప్పటి నుంచి అయినా మీరు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి మేడం. డ్రగ్స్ నివారణలో మీ ప్రభుత్వం ఏం ఎజెండా పెట్టుకుంది? మీ కార్యాచరణ ఏంది? రాష్ట్రంగా రావాలి. సొల్లు కబుర్లు ఆపేయండి. ఇకనైనా తెలంగాణ ప్రజల సబ్జెక్ట్ చెప్పండి సంగారెడ్డి గారు. నేను అడుగుతున్నానికి ప్రశ్నకు జవాబు చెప్పండి. మీ ప్రభుత్వం 365 రోజుల్లో ఏ చర్యలు తీసుకున్నారు? ఎందుకు అంతరాష్ట్ర చెక్ పోస్టులను పకడ్బందీగా నిర్వహిస్తలేరు? చెక్ పోస్టుల నివారణ